హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో జరిగిన తాజా సంచలనాల గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ ప్రోమోలో చూపించిన దృశ్యాలు చూస్తుంటే కథ అప్పుడే చాలా ఉత్కంఠభరితంగా మారుతోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా వేదవతి గారి ఆగ్రహం, నర్మద పడుతున్న ఆవేదన చూస్తుంటే రాబోయే ఎపిసోడ్లో ఏదో పెద్ద గొడవ జరగబోతోందనిపిస్తోంది. కథలో కీలక మలుపులు, పాత్రల మధ్య ఉన్న భావోద్వేగ సంఘర్షణలను మనం ఇప్పుడు వివరంగా విశ్లేషించుకుందాం. అసలు ఈ కథలో ఎందుకిన్ని చిక్కుముడులు పడుతున్నాయి, దానికి కారణమేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఎపిసోడ్ ప్రోమోలో చూసిన దృశ్యాలను విశ్లేషిద్దాం, ఎందుకంటే అవి కథను మలుపు తిప్పే కీలక అంశాలుగా కనిపిస్తున్నాయి. నర్మదా కుటుంబంలో నిశ్శబ్దంగా మొదలైన చిచ్చు ఇప్పుడు పెద్ద అలజడికి దారితీస్తోంది. అత్తాకోడళ్ల మధ్య ఉన్న అనుబంధంలో అనుమానాలు చిగురించడం, అది కుటుంబ శాంతిని దెబ్బతీయడం మనం గమనిస్తున్నాం. అసలు ఆ అనుమానాలకి మూలమేంటి? ఎందుకందరూ నర్మదనే లక్ష్యంగా చేసుకుంటున్నారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం త్వరలోనే బయటపడనుంది. ధీరజ్, ప్రేమల పాత్రలు ఈ కథలో మరింత కీలకంగా మారుతున్నాయి. నర్మదను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వీరికి శ్రీవల్లి అకస్మాత్తుగా నర్మద పట్ల చూపిస్తున్న అతి జాగ్రత్త ఏమాత్రం నచ్చడం లేదు. ఆ జాగ్రత్త వెనుక ఉన్న నిజమైన ఉద్దేశం ఏంటో తెలియక వారు సతమతమవుతున్నారు. ఆ అసహనమే వారిని నర్మద దగ్గరకు వెళ్లేలా చేసింది. నర్మద తన చుట్టూ జరుగుతున్న కుట్రలను కనిపెట్టలేక సతమతమవుతుంటే, శ్రీవల్లి చేస్తున్న పనులు ఆమెను మరింత అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. శ్రీవల్లి ప్రవర్తనలో మార్పు, ఆకస్మిక ప్రేమ, అతి జాగ్రత్త నర్మదకే కాదు, ప్రేక్షకులకు కూడా అనుమానాన్ని కలిగిస్తోంది. అసలు శ్రీవల్లి నర్మదను నిజంగానే ప్రేమిస్తోందా, లేక దీని వెనుక ఏదైనా ప్లాన్ ఉందా? వేదవతి గారి ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఆమె తన ఆవేశంతో నర్మదను తూర్పారబట్టిన తీరు నిజంగానే షాకింగ్గా ఉంది. ఒక తల్లిలా, అత్తలా తన కుటుంబ గౌరవాన్ని కాపాడాలని చూస్తున్న వేదవతికి నర్మద చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం రుచించడం లేదు. ఆమె కోపం ఆకాశాన్నంటుంటోంది. శ్రీవల్లి గర్భవతి అనే అనుమానం నర్మద మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ అనుమానాన్ని ఆమె బయటపెట్టడంతో కుటుంబంలో గందరగోళం మొదలైంది. ఇదొక చిన్న మాటలా మొదలైన కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు కారణమవుతోంది. శ్రీవల్లి నిజంగా గర్భవతా, లేక ఇది నర్మద భ్రమణ అన్నది తెలియాలంటే మరిన్ని ఎపిసోడ్స్ చూడాల్సిందే. ఈ సన్నివేశం చాలా నాటకీయంగా సాగుతోంది. వేదవతి గారు నర్మదను తిట్టిన తిట్టు తిట్టకుండా నానా మాటలనడం వెనక ఆమె బాధ కూడా ఉంది. తన కుటుంబం గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వేదవతి గారు అస్సలు సహించరు. ఆమె ఆవేశం వెనక కుటుంబం పట్ల ఉన్న ప్రేమ దాగి ఉంది. ధీరజ్ పాత్రలో ఉన్న కపటం ఇప్పుడు మరింత బయటపడుతోంది. నర్మదను ఎలాగైనా దోషిని చేయాలని అతను చూస్తున్నాడు. అతనికి శ్రీవల్లి చేస్తున్న నాటకం తెలిసినా నర్మదను దెబ్బతీయడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. అది ఇప్పుడు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ప్రేమ తన అత్తగారి మాటలతో నర్మదను మరింత రెచ్చగొడుతోంది. నర్మదకు లేనిపోని అభద్రతా భావాన్ని కలిగించడం ద్వారా ఆమెను వేదవతి గారికి దూరం చేయాలని చూస్తోంది. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? నర్మద తన్ను తాను ఎలా కాపాడుకోబోతోంది అనేది చాలా ఆసక్తిగా ఉంది. శ్రీవల్లి పాత్ర చాలా చల్లగా కదులుతోంది. ఆమె ప్లాన్ చేసినట్లుగానే నర్మద ప్రతి అడుగులోనూ తప్పులు చేస్తోంది. నర్మద చేస్తున్న ఆరోపణలే ఆమెకు ఆయుధాలుగా మారుతున్నాయి. శ్రీవల్లి చేస్తున్న ఆ నాటకాన్ని ఎవరు కనిపెడతారు? వేదవతి గారు ఎప్పుడు కళ్ళు తెరుస్తారు? ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠను పెంచుతోంది. ఈరోజు ప్రోమోలో చూపించినట్లు వేదవతి గారు నర్మదకు వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే నర్మద పరిస్థితి ఏంటో అనిపిస్తోంది. అందరూ ఆమెను ఒంటరిని చేయాలని చూస్తున్నారా, లేక ఆమె నిజంగానే పొరపాటు పెడుతోందా? కథలో ఎమోషన్స్ చాలా పీక్స్లో ఉన్నాయి. నర్మద పడుతున్న బాధను చూస్తుంటే ఆమె పట్ల జాలి కలుగుతోంది. తన కుటుంబం కోసం, తన అత్తగారి నమ్మకం కోసం ఆమె పడుతున్న తపన తెరపై బాగా కనిపిస్తోంది. ఆమె నిజాయితీని ఎవరైనా గుర్తిస్తారా? ఈ సీరియల్ రచయితలు కథను ఎక్కడా నెమ్మదించకుండా వేగంగా నడిపిస్తున్నారు. ప్రతి పాత్రలోనూ ఏదో ఒక రహస్యం దాగి ఉంది. ఆ రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడే కొద్దీ కథలో వేగం పెరుగుతోంది. అందుకే ఈ సీరియల్కి ఇంతమంది ప్రేక్షకులున్నారు. ముఖ్యంగా వేదవతి గారి నటన ఈ సీరియల్కు హైలైట్. ఆమె ఆవేశం, బాధ, ప్రేమ అన్నీ ఒకే పాత్రలో చూపిస్తున్నారు. ముఖ్యంగా తన కోడలు నర్మదను తప్పుగా అర్థం చేసుకున్న తన కుటుంబ గౌరవం ముఖ్యమనుకునే ఆమె మనస్తత్వం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ గొడవలు ఎక్కడికి దారితీస్తాయి? వేదవతి గారు నిజం తెలుసుకుంటారా? శ్రీవల్లి ఆట కట్టవుతుందా? నర్మదకు మద్దతుగా ఎవరైనా నిలబడతారా?
ఇవన్నీ ఆలోచిస్తుంటే తరువాతి ఎపిసోడ్ కోసం ఆసక్తి పెరుగుతోంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇందులో కీలకం. నర్మద, ధీరజ్, శ్రీవల్లిల మధ్య ఉన్న పాత గొడవలే ఇప్పుడు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. ఆ గొడవలు అసలు ఎందుకు మొదలయ్యాయి అన్నది తెలిస్తే కథలో మరింత క్లారిటీ వస్తుంది. నర్మద పడుతున్న ఈ కష్టాలకు అంతం లేదా? శ్రీవల్లి చేస్తున్న నాటకం ఎప్పటి వరకు సాగుతుంది? వేదవతి గారి కళ్ళు ఎప్పుడు తెరుచుకుంటారు అన్నది ఈ సీరియల్ చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రశ్న. ఈ ప్రోమోలో చూపించిన యాక్షన్, ఎమోషన్స్ ప్రేక్షకులను సీరియల్కు కట్టిపడేస్తున్నాయి. ప్రతి పాత్రను చాలా జాగ్రత్తగా మలుస్తున్నారు. అందుకే ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్లో దూసుకుపోతోంది. నర్మద తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి ఏదైనా సాహసం చేయగలదా? ఆ సాహసం ఆమెను మరింత కష్టాలలోకి నెడుతుందా, లేక గట్టెక్కేలా చేస్తుందా అన్నది ఉత్కంఠభరితం. శ్రీవల్లి నర్మద పట్ల చూపిస్తున్న ఈ అతి జాగ్రత్త నిజంగానే ఆమెను గందరగోళంలో గురిచేస్తోంది. ఆ జాగ్రత్త వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం అందరికీ తెలిసే సమయం దగ్గరలోనే ఉంది. అది తెలిసినప్పుడు కుటుంబం ఎలా స్పందిస్తుంది? ఈ ఎపిసోడ్లో నర్మద పడ్డ అవమానం ఆమెను మరింత బలవంతురాలిని చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడే మనిషిలో పట్టుదల పెరుగుతుంది. నర్మద కూడా అలాగే పోరాడుతుందని ఆశిద్దాం. వేదవతి గారి ఆవేశం సహజమైనదే. ఎందుకంటే ఆమె తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే తన కుటుంబానికే ముప్పుంది. ఆ ముప్పు నుంచి ఆమెను నర్మద ఎలా కాపాడుతుంది? ధీరజ్, ప్రేమలు ఒక టీంలా నర్మదపై దాడులు చేస్తున్నారు. వాళ్ళ ప్లాన్ చాలా పక్కాగా ఉంది. నర్మద ఒకవైపు ఒంటరి పోరాటం చేస్తోంది. ఎవరూ సపోర్ట్ లేకపోయినా ఆమె పోరాడుతున్న తీరు ప్రశంసనీయం. శ్రీవల్లి పాత్రలో ఎంతో తెలివితేటలున్నాయి. ఆమె తన ప్రవర్తనతో అందరినీ నమ్మించగలుగుతోంది. నర్మదను తప్పు పట్టేలా చేసి తనను తాను మంచిదాన్నని నిరూపించుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన గేమ్. ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త మలుపుతో సాగుతోంది. ఈ రోజు ప్రోమో చూశాక రేపటి ఎపిసోడ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కథ ఎటువైపు మలుపు తిరుగుతుందో అని ఆతృతగా ఉంది. నర్మదా, శ్రీవల్లిల మధ్య ఉన్న ఈ కోల్డ్ వార్ త్వరలో ఒక పెద్ద పేలుడులా మారుతుందనిపిస్తోంది. అది జరిగినప్పుడు ఈ కుటుంబం ఏమవుతుందో చూడాలి. నర్మద అబద్ధాలు బయటపడతాయా? వేదవతి గారు తన కోడలు నర్మదను అంతగా నమ్ముతారని అనుకోలేదు. ఆ నమ్మకమే ఇప్పుడు ఆమెకు శాపంగా మారుతోంది. నర్మదపై వేదవతి గారికున్న నమ్మకం ఎలా సడలుతుందో చూడాలి. నర్మద పడుతున్న కన్నీళ్లు వృధా కావు. ఆమె త్వరలోనే తన నిజాయితీని నిరూపించుకుంటుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అప్పుడు అందరూ ఆమెను చూసి గర్వపడతారు. ఈ సీరియల్ చూస్తున్న వారికి నర్మద పట్ల సానుభూతి, శ్రీవల్లి పట్ల కోపం రావడం సహజం. రచయితలు ప్రేక్షకులను ఆ స్థాయిలో కనెక్ట్ చేయగలిగారు. అదే ఈ సీరియల్ సక్సెస్ సీక్రెట్. ఫ్యామిలీ డ్రామాలో ఎప్పుడూ ఇలాంటి అనుమానాలు, గొడవలు సహజమే. కానీ ఈ సీరియల్లో వాటిని చాలా పవర్ఫుల్గా చూపిస్తున్నారు. ప్రతి డైలాగ్లోనూ ఎంతో లోతుంది. శ్రీవల్లి గర్భవతి అనే ఈ అబద్ధం ఎంత దూరం వెళ్తుంది? చివరికి ఆమెను ఎలా ఇరికిస్తుంది? ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఈ పాయింట్ చుట్టే కథ తిరుగుతోంది. వేదవతి గారి మౌనం కూడా ప్రమాదమే. ఆమె ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. ఆమె తీసుకునే ఆ నిర్ణయమే నర్మద భవిష్యత్తును నిర్ణయిస్తుంది. శ్రీవల్లి చేస్తున్న అతి జాగ్రత్త, అన్నీ తానే చూసుకోవడం, వేదవతి గారిని మెప్పించడం, ఇలాంటివన్నీ చూస్తుంటే ఆమెకు ఏదో పెద్ద ప్లాన్ ఉందని అర్థమవుతోంది. నర్మద అది ఎప్పుడు గుర్తిస్తుంది? నర్మద పాత్రలో నటిస్తున్న ఆమె నటన చాలా సహజంగా ఉంది. తన బాధను, కోపాన్ని, అయోమయాన్ని ఆమె అద్భుతంగా పండిస్తోంది. అందుకే ప్రేక్షకులు ఆమెతో కనెక్ట్ అవుతున్నారు. ఈ సీరియల్ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉండే అత్తాకోడళ్ల సమస్యలే ఇందులో కనిపిస్తాయి. అందుకే దీన్ని అందరూ ఇష్టపడుతున్నారు. రాబోయే ఎపిసోడ్లలో నర్మద ఎలా ఎదురుదారి చేస్తుంది, వేదవతి గారిని ఎలా నమ్మిస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మీరు కూడా రెడీగా ఉండండి. కథలో వేగం పెరగాలని అందరూ కోరుకుంటున్నారు. రచయితలు ఖచ్చితంగా ప్రేక్షకుల నాడిని పట్టుకుని కథను నడిపిస్తున్నారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చిన సీరియల్స్పై మరిన్ని రివ్యూలు చేస్తాము. శ్రీవల్లి అబద్ధాలు త్వరలోనే బయటపడాలని కోరుకుందాం. నర్మదకు మంచి జరగాలని కోరుకుందాం. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. ఈ ఎపిసోడ్ ప్రోమో చూశాక మీకేమనిపించింది? నర్మదపై వేదవతి గారి కోపం సరైనదేనా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. కథలో వేగం పెరగాలని అందరూ కోరుకుంటున్నారు. రచయితలు ఖచ్చితంగా ప్రేక్షకుల నాడిని పట్టుకుని కథను నడిపిస్తున్నారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. గంట సింబల్ను నొక్కడం మర్చిపోకండి. ఈ రోజుటి వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. మీకు మా రివ్యూ నచ్చితే వీడియోను లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్. సీరియల్ కథలో మరెన్నో ఆసక్తికరమైన మలుపులు రాబోతున్నాయి. నర్మద, వేదవతి గారుతో పాటు మిగతా పాత్రల మధ్య ఏం జరగబోతోంది అన్నది వేచి చూడాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రివీల్ అయితే కథలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయి. అవి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రతి ఎపిసోడ్ ముగింపులో ఒక కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నారు. ఇది రచయితల ప్రతిభకు నిదర్శనం. మళ్ళీ తర్వాతి ఎపిసోడ్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.